హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బాగుండానమ్మా, మీరు బాగుండాలని కోరుకున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నానమ్మా. అదేంటంటే మనకి షుగర్ బోర్డర్లో ఉండా చాలా మంచిదమ్మా. ఈ గోధుమ రవ్వ ఉప్మా తింటే విడోళ్ళు కూడా తినొచ్చు. అయితే ఈ గోధుమ రవ్వ ఉప్మాని నేను ఎలా చేశానో లాంగ్ వీడియోలో పెట్టాను చూడండి అమ్మా. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బాగుండానమ్మా, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను గోధుమ ఉప్మా చేసుకుంటున్నానమ్మా. ఎందుకంటే మొన్న ఉప్మా మామూలు ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉప్మా చేసుకున్నాను చూస్తే అది కాస్త డేట్ వెళ్ళిపోయింది కదా, అందుకే ఇప్పుడు గోధుమ ఉప్మా చేసుకుంటున్నానమ్మా. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అంటే నేను ఒక్కదాన్నే కదా, అందుకని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత తాలింపు గింజలు వేసుకున్నానమ్మా. 2 మిర్చి, వేరుశనగ విత్తనాలు కూడా వేసాను. అండ్ ఆవాలు వేగినాక పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వేసుకున్నాను. వేసుకోదు ఉప్మాకి కొంచెం కరివేపాకు తర్వాత వచ్చేసరికి నేను ఈ గ్లాసు గోధుమ రవ్వకి అదే గ్లాసు 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను మొత్తం. ఈ వంటల వీడియోలు అంటే ఇన్ని కష్టాలనమ్మా. నిజంగా చేసే వాళ్ళని హ్యాట్స్ కొనుక్కోవాలి. 1 గ్లాసు గోధుమ రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను మొత్తం. అయితే చెప్పానమ్మా, ఫస్ట్ 1 గంట ఆయిల్ తీసుకున్నాను. తర్వాత కొంచెం తాలింపు గింజలు అన్నీ వేసుకున్నాను. మినపప్పు కావచ్చు, పచ్చెనపప్పు కావచ్చు, ఆవాలు, తాలింపు గింజలు వేసుకున్నానమ్మా. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు వేయించాను. 1 గ్లాసు గోధుమ రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానమ్మా. అది చూడండి. ఈ వంటలు అనేది నా భయం వస్తుంది. ఎందుకంటే ఫోన్ కనుక నీళ్ళల్లో పడిద్దో లేకపోతే నూనెలో పడిద్దో అని భయం వేస్తుంది. కానీ చేస్తాను, మాట ఇచ్చాక. ఇంకోటి ఏంటంటే ఉంటమ్మా, జీవితంలో నాకు ఎప్పుడు సపోర్ట్ లేదమ్మా. నేను చెప్తున్నా కదా, ఎప్పుడు సెల్ఫీ వీడియోస్తో నేను వస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఒకవేళ వీడియోస్ ఎవరు నన్ను పట్టుకోమన్నారనుకోండి, ఒక్కోళ్ళు తెలియని వాళ్ళు పట్టుకుంటున్నారు. ఏముందిలే పాప, తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మో మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయంట, మనం బాగుంటాను చూడండి అమ్మ ఎట్లా అంటున్నారు. కానీ ఏదన్నా ఒక మంచి పని చేస్తే తప్పకుండా వాళ్ళే వస్తారు అన్న ధీమాతో కష్టపడుతున్నాను. ఇప్పుడు చూడండి, వాటర్ మరుగుతుంది. ఇప్పుడు ఉప్మా రవ్వ వేస్తున్నాను. ఇలా తిప్పుతూ ఉండాలమ్మా. గోధుమ ఉప్మా అంటే అందరూ తెలుసు. ఈ ప్రత్యేకంగా ఏదైనా చేయండి అని అంటారు. అదేగా ప్రస్తుతానికి ఇది మనకున్న దాంట్లో మీకు సాల్ట్ ఏటు చెప్పలేదమ్మా. నీళ్లు మరుగుతున్నప్పుడు నేను సాల్ట్ కూడా వేసాను. అయితే పొడిగా ఉందమ్మా గోధుమ ఉప్మా రవ్వ. షుగర్ వాళ్ళకి చాలా మంచిదమ్మా. చూడండి, ఉప్మా రెడీ. పొడిగా ఉంది. కొంచెం అంటే కొంతమందికి ఇట్లా పొడిగా ఉంటుంది, తినరు. నాకైతే ఇష్టం. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. నేనైతే గ్లాస్కి 2 గ్లాసులు పోసుకున్నా. కొంతమందికి ఏంటంటే 2 గ్లాసులన్నర కూడా పోసుకుంటారు. అది మీరు చూసి పోసుకోండి.